మోడీ స్పీచ్లో అసలు హైలైట్ రాహుల్ గాంధీని పిల్లవాడిని చేస్తూ ఆడించినటువంటి ఒక ఆట. సరే, మోడీ స్పీచ్ నచ్చని వాళ్ళు ఉంటారు, రాహుల్ గాంధీ నచ్చే వాళ్ళు ఉంటారు, తప్పే లేదు. రాహుల్ గాంధీ విమర్శించిన వాటిని రైట్ అని చెప్పాను నేను. ఏదైతే అగ్నిపథ్ లాంటిది మాట్లాడటము, నోట్ల రద్దు గురించి మాట్లాడడం, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం తప్పే లేదని చెప్పాను. నీటి గురించి మాట్లాడడం, మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. ఇక్కడ మోడీ రాహుల్ గాంధీని గురించి ప్రస్తావించిన అంశం కూడా అట్లాంటిదే. ప్రధానంగా ఏంటది తను మాట్లాడుకొచ్చింది అంటే, ఓ పిల్లాడు నాకు 99 మార్కులు వచ్చినాయి, 99 మార్కులు వచ్చినాయి అని చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు, అందరూ బంధువులు అందరూ సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే టీచర్ వచ్చి చెప్పింది 544కి నాయన 99 వచ్చింది అన్నట్టు. ఇంతకు మించిన సెటైరు, ఇంతకు మించినటువంటి వ్యవహారం మరొకటి ఉండదేమో. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, ఒక పార్టీ విచిత్రమే ఏంటంటే